గానపరచుకోవడానికి దేవుని ఇచ్చిన ధైర్యతను బట్టి మనందరం సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు 3వ దినాన సజీవుడిగా మరణపు మూలను విడిచి తిరిగి లేచారు అని చెప్పడంలో ఏ విధమైన అనుమానాలు ఇంకా ఉంటాయి ఎవరికైనా? యేసు ప్రభువారిని ఎందుకు నమ్ముకుంటూ ఉన్నాము? యేసు ప్రభువారిని ఎందుకు ఆరాధించాలి? యేసు ప్రభువారి విషయంలో ఎందుకు మనకి అంత నమ్మకం అని అంటే, ప్రపంచంలో చాలామంది మేధావులుగాను, ఉన్నతమైనటువంటి విద్యావేత్తలుగాను, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి చరిత్రకారులుగాను ఈ లోకంలో చాలామంది ఉంటూ ఉన్నారు. కానీ ప్రపంచాన్ని శాసించేటువంటి స్థితిలో వారు ఉంటున్నప్పటికీ, వారి పేరు ప్రపంచంలో మారుమోగిపోతున్నప్పటికీ, ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకునేటువంటి సందర్భం ఏంటంటే, ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నప్పటికీ యేసు ప్రభువారిని ఎందుకు ఎంత ఇష్టపడుతూ ఉన్నాం? ఎందుకు యేసు ప్రభువారిని ఆరాధించాలి? ఎందుకు యేసు ప్రభువారిని పూజించాలి? ఎందుకు యేసు ప్రభువారి వెంబడ తాపత్రయపడుతూ ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు ఇంతలా ప్రేమించాలి అని అంటే, దేవుని సేవకుడిగా ఒక మాట అయితే చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. ప్రపంచంలో చాలామంది మరణించారు, కానీ వారందరూ సమాధికి పరిమితం అయిపోయారు. సమాధిలోని వారి శవాలు, వారి యొక్క డెడ్ బాడీ, అస్థిపంజరం ఏదైతే ఉందో అది సమాధిలోనే పొందుపరచబడింది. కానీ నా జీవితానికి జ్ఞాపకం చేసుకునే వాస్తవము, చరిత్ర ఎలుగెత్తి చెప్పేటువంటి సత్యము, యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడిగా తిరిగి లేచాడని ప్రపంచమే చాటి చెబుతూ ఉంది. హల్లెలూయా. యేసు ప్రభువారు తిరిగి లేవకపోతే ఈరోజు ప్రపంచము 2 భాగాలుగా, అనేక ప్రపంచమును మనము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తున్నప్పుడు క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అని డివైడ్ చేసేవారు కాదు. యేసు ప్రభు చరిత్రకు ఆధారభూతుడు. చరిత్ర ఆయన నుంచే ప్రారంభించబడింది. క్రీస్తుకి పూర్వం జరిగినటువంటి విషయాలు, మరి క్రీస్తుకు పూర్వం జరిగితే చాలామంది ఈరోజు ప్రపంచంలో కొంతమంది, మన ముందు కొంతమంది మేధావులైన వారిని మేధావులు అని ఎందుకంటూ ఉన్నానంటే, వారిలో కొన్ని రకాలైన అపోహలు, అనుమానాలు ఉన్నాయి. మేబీ ఈరోజు ఒకవేళ ఈస్టర్ కదా, క్రైస్తవులు ఏదైనా ప్రత్యేక కార్యక్రమం, యేసుక్రీస్తు ప్రభుల వారి మందిరంలో అనగా మందిరంలో ఏదైనా ప్రత్యేకత ఉందేమో అని నూతనంగా వచ్చిన వారు, అనగా క్రీస్తు గురించి ఇంకా మీకు పూర్తిగా తెలియకపోతే ఈ మాట నేను మీకోసం చెబుతూ ఉన్నాను. యేసు ప్రభు వారు నిన్నగాక మొన్న వచ్చినటువంటి దేవుడు. 2000 సంవత్సరాలు అవుతుంది, కానీ భూమి పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది అని చెప్పేవారు కూడా లేకపోలేదు. వాస్తవమే. యేసు ప్రభు వారు 2026 సంవత్సరముల క్రిందటి నుంచే మనకు పరిచయము. కానీ బైబిల్ తెలియజేస్తుంది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలకు పూర్వమే ఆదియు అంతము. అవునా కదా? అంటే ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఈ భూమికి పునాది వేసిన వాడు ఆయనే. అంటే భూమికి పునాది వేసిన వాడు ఆయన అయితే, మరి ఆయన ఎక్కడున్నాడు? ఆత్మరూపిగా ఉన్నాడు కనుక సృష్టికర్త, సృష్టికి శిల్పాకారుడైనటువంటి దేవుడు ఏది ఏ క్రమంలో ఉండాలో, ఏది ఎక్కడ ఉండాలో, ఎవరిని ఎలా సృష్టించాలో, ఎలా తయారు చేయాలో, సృష్టి యొక్క క్రమమును పరిచయం చేసేటువంటి దేవాది దేవుని గురించి. అంటే ఎందుకు అనంటే, మానవాళ్ళు లెక్క కట్టేది ఆయన మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చిన దినాల నుంచే లెక్క కడతారు. కానీ మరి క్రీస్తుకు పూర్వం అని పలికేది ఆ నోరే. మరి క్రీస్తుకు పూర్వం అంటే ఉన్నటువంటి సృష్టికర్త ఎవరు? సరే, సృష్టికర్త ఎవరో మనకి కూడా తెలియదు అనుకుందాం. ఈరోజు సైన్స్ చదివేటువంటి శాస్త్రవేత్తలు ఏ మానవుడు అంటారు? ఆది మానవుడు అంటారు. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆదాము గారు అంటారు. మరి ఆది మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు? సరే, ఆది మానవుడు కాకుండా వేరే పేరు పెట్టవచ్చు కదా, మొదటి మానవుడను, లేదంటే ఇంకా రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా. సో ఆది మానవుడు అనేది కనాలి. సరే, ఆది మానవుడు ప్రారంభంలో ఏ వస్త్రాలను ధరించేవారు? మరి వాళ్ళని మార్చాలి కదా. అంటే వాస్తవాన్ని ఒప్పుకోలేనటువంటి మూర్ఖపు తరం ఒకటి ఉంది. వాస్తవమే, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ఈ భూమి మీద ఉన్నాడని, మానవుల యొక్క జనన మరణ పునరుత్థానముల గురించి శాసించేవాడు, సృష్టి యొక్క క్రమమును స్థితిగతులను స్థాపించేవాడు ఆయనే అని తెలిసినప్పటికీ వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ఏదో ఒక రకమైనటువంటి భావన అడ్డొస్తూ ఉంది. ఒకవేళ ఈ దినాన్ని మీరు ఉన్నట్లయితే నేను మీతోనే మాట్లాడుతూ ఉన్నాను.
ఒప్పుకోవడం విషయంలో ఏ విధమైనటువంటి కప్పుకోవడాలు పెట్టుకోకండి. దేవుడు నిజంగా సృష్టికర్త అయిన వాడు. ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చాడు కనుక ఆ రోజు నుంచి లెక్క పెట్టడం కాదు. కానీ అంటే మనుష్యుడిగా వచ్చిన దినం అయితే 2026 సంవత్సరాలే. కానీ ఆయన దేవాతి దేవుడిగా, సృష్టికర్తగా, సర్వోన్నతుడిగా, ఆయన వైపు చూడడానికి అర్హత లేనటువంటి స్థితిలో, మనము ఆయన వైపు చూడడానికి యోగ్యత లేనటువంటి స్థితిలో వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో మనుషులు నా యొద్దకు రాలేరు కనుక, నన్ను చూడలేరు కనుక, వారు చూడడానికి అర్హత లేనటువంటి, యోగ్యత లేనటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నారు కనుక నేనే స్వయముగా వారి దగ్గరికి వెళుతూ, మానవ రూపంగా మన దగ్గరికి వచ్చాడు కనుక మన పప్పులు ఉడుకుతూ ఉన్నాయి. దేవాతి దేవుడిగా దైవజనుడైన మోషేకి దేవుడు అన్నాడు, వద్దు చూస్తే చస్తావన్నాడు. మనమంతా కానీ ఏమంటారంటే, మీ దేవుడు గొప్పోడైతే, ఆయన నిజంగా దేవుడైతే, నిజంగా దేవుడు కనుకనే ఈరోజు ప్రపంచము యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధిస్తూ ఉంది. ఆయన ఒక వీధికో, ఒక కాలనీకో, ఒక ఊరికో, ఒక పట్టణానికో, ఒక జిల్లాకో, లేదా ఒక దేశానికో కాదు, సర్వలోకము. హల్లెలూయా. సర్వలోకము అంటే ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా, భూమి యొక్క 4 వైపులు ఏ మూలకెళ్ళినా 100 మందిలో కనీసం 10 మంది క్రీస్తుని ఆరాధించేవారు ఉన్నారు. హల్లెలూయా. మనం అనుకునేటువంటి ఆలోచన వేరు. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన పూజింపదగిన వాడు కనుక ఇక్కడ దైవజనుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయములో ఇలా రాయబడి ఉంది. 15వ అధ్యాయం 14వ వచనములో 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మరియు క్రీస్తు లేపబడి ఉన్నాడని ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. హల్లెలూయా. అమ్మ నా వైపు చూడండి. ఈ ప్రయాస, ఈ కష్టము, గంటల తరబడి బోధకులుగా నిలబడి మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నాం. చాలామంది అంటారు, ఈయన బోధ మాకు చాలా బాధ కలిగిస్తుందండి అంటారు. నిజమే, మా బోధ మీకు ఏం కలిగిస్తుంది? బాధ కలిగిస్తుంది. రకరకాల బాధలు ఉన్నాయి. ఆ బాధలన్నిటి గురించి నేను చెప్పడం లేదు. కానీ ఏ బాధ అంటే, ఇది వాస్తవమేనా? ఏది వాస్తవము? యేసుక్రీస్తు ప్రభుల వారు అనేవారు ఉన్నారు అసలు? ఒకవేళ ఉంటే ఆయన నిజంగా ఈ లోకానికి ఏం చేశారు అని అంటే, నీ తండ్రి నీకు జన్మనిచ్చాడు, నీ తల్లి 9 మాసాలు మోయడానికి గర్భాన్నిచ్చింది, నీ స్నేహితులు తన స్నేహాన్ని మాత్రమే పంచారు, నీ జీవిత భాగస్వామి నీతో కొద్ది కాలం మాత్రమే గడపగలుగుతూ ఉంది, నీ తోబుట్టువులు, నీ బంధువులు అందరూ కూడా నీతో కొంత సమయం మాత్రమే గడపగలుగుతున్నారు. కానీ నేను ఆరాధించే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే నీ స్థితిగతులను గుర్తించి నీవు ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో, ఆ తర్వాత నీ మరణము తర్వాత నీ స్థితిగతులు ఏంటో స్థాపించగలిగినటువంటి దేవుడు నీతో వెన్నంటే ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇవి కొంతకాలం మాత్రమే ఉంటారు. నీ విద్య కొంతకాలమే, నీ ఉద్యోగం కొంతకాలమే, నీకున్నటువంటి బంధువర్గం కొంతకాలమే, నీ స్నేహం కొంతవరకే. అది కూడా ఎక్కడి వరకు తెలుసా? ఈరోజు ఉదయాన్నే బయలుదేరి మా సెక్రటరీ గారు మమ్మల్ని వదలలేదు. అందరూ రావాలి 5 గంటలకు అన్నారు. వచ్చి ఇక్కడ కూర్చొని వెంట పెట్టుకొని సమాధి దగ్గర తీసుకుని వెళ్ళి సమాధి దగ్గర, ఒక్కొక్క సమాధి దగ్గర ఏం చేయించారు? ఉదయాన్నే వెళ్ళి ప్రార్థన చేస్తాం. ప్రతి సమాధి దగ్గర ఎవరు ప్రార్థన చేస్తామంటే, అయ్యా ఈ బిడ్డలు మీ యందు నిద్రించారు. ఎవరి యందు? ఆయన యందు నిద్రించకపోయినా, లోకంలో నిద్రించిన సేవకులుగా మేము చేసే ప్రార్థన ఏంటంటే, నీ యందు నిద్రించారు కనుక నీ కడబోరు శబ్దంతో మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు వీరు సమాధులు తెరవబడి వీరు మీతో కూడా ఎత్తబడాలి. ఎత్తబడకపోతే మీ బంధువర్గం సమాధుల వరకే, మీ జీవిత భాగస్వామి సమాధి వరకే, అనగా బయలు గ్రౌండ్ వరకే వస్తారు. ఆ పాట పాడుకొని గుడ్ బై చెప్పేసి అందరూ చూస్తున్నప్పుడు, కన్నీళ్ళు అందరూ చూడలేనప్పుడు ఎంతకాలం ఏడుతాం? కన్నీరంతా నీకుపోయిందంటారు. మరి కొంతమంది అంటారు, ఇవి కొంచెం కూడా ఎంత లేదండి, కనీసం భర్త చనిపోయిన బాధ కూడా ఇదేమన్నా అదే కొన్ని సముద్రమా గుర్తురాగానే అంటే దారిలా కూర్చోడానికి కన్నిటికి కూడా కొంచెం లిమిట్ ఉంటుంది. అయిపోయిన తర్వాత బలవంతంగా ఏడుద్దామన్నా రాదు. అంటే మీ బంధాలను నేను తప్పుపట్టడం లేదు, మీ స్నేహభావాన్ని తప్పుపట్టడం లేదు, మీకున్న ప్రేమ ఆప్యాయతలు నేను తగ్గించి మాట్లాడడం లేదు. కానీ అంటే నేను అంటూ ఉన్నాను, నేను ఆరాధించే దేవుని ప్రేమ గొప్పదని చెబుతూ ఉన్నాను.
నేను నమ్మిన దేవుని ప్రేమ ఉన్నతమైనదని చెబుతూ ఉన్నా. నేను విశ్వసించేటువంటి దేవుని ప్రేమ ఈరోజు ఆయన సజీవుడిగా, మృత్యుంజయుడిగా, మరణపు సంఖ్యలను తెరచి ఈరోజు ప్రపంచానికి నేను తిరిగి లేచాను అని ఎలుగెత్తి చాటి చెప్పేటువంటి దినముగా ఆయన సజీవుడని చెబుతూ ఉన్నా. ఆయన లేవకపోతే పౌలు అంటాడు, నేను ప్రకటించే ప్రకటన వ్యర్థమే, ఆయన గురించి నేను చెప్పే మాటలన్నీ అవాస్తవాలే. ఎందుకని ఆయన లేచాడు, ఆయన తిరిగి సజీవుడిగా కనబరుచుకున్నాడు. గతించిన కాలంలో నేను తెలియజేస్తాను, ఒకే సమయంలో ఎంతమంది కనబడ్డాడట? ఒకే సమయంలో 800 మందికి 500 మంది కనపడ్డారట. పోనీ నాలాంటోడు కనపడితే నేను వచ్చి మీకు చెప్పాను అనుకోండి, యేసుబాబు లేచాడు. నాలాంటోడు ఎందుకండి, మా అమ్మ ఉంది కదా, అత్తరు కూసినమ్మ పరిగెత్తుకొని వెళ్ళిపోయిందట. పరిగెత్తుకొని వెళ్ళిపోతే మరియ మార్తల సహోదరులు వెళ్ళి అలా కనబడగానే, యేసుబాబు కనబడగానే శిష్యులు అన్నారు, పిచ్చి పట్టేసింది అమ్మాయి నీకు, యేసుబాబులే అవడం ఏంటి? ఎవరు వీళ్ళు? 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో పరిచర్యలో ఉన్నవారు. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉండి అన్ని మాటలు ఎందుకు విశ్వసించి ఆయన చేతులతో ఇచ్చిన వృత్తిని, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల్లో పాలుభాగస్తులుగా ఉండి యేసు ప్రభు వారు పట్టబడిన వెంటనే పారిపోయినటువంటి ప్రబుద్ధులు ఇప్పుడు అమ్మగారు వచ్చి, అయ్యా నేను చూశాను యేసు ప్రభు వారిని, ఆయన నాతో మాట్లాడాడండి మాట్లాడు. ఇప్పటికే గుండెల్లో గుబేలు అవుతుంది. అసలు నీకు బుద్ధి ఉందా? అసలు నేను సమాధి దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారమ్మాయి? ఇప్పటికే మన మీద కాసుకొని కూర్చున్నారు కదా. నిన్నటికి నిన్నే నేను ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి, ఆ మంట దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఒక అమ్మాయి ఏమడిగిందో తెలుసా? ఏమడిగింది? అమ్మ లక్ష్మీవారం నాడు రాత్రి పేతురు గారిని ఏమడిగింది? నువ్వు కూడా ఉన్నా అక్కడెవరు నాకు తెలియదని తురుటిలో తప్పిపోయింది అపాయము, తప్పించుకొని పరిగెత్తుకొని వచ్చేసాను. లేకపోతే దొరికేదని తెలుసా? ఇప్పుడు నువ్వు సమాధం దగ్గరికి అక్కడికి ఎక్కడికి పరిగెత్తి నువ్వు యేసుబాబుతో ఉన్నదానివని తెలిస్తే నీతో పాటుగా మమ్మల్ని కూడా ఆయన సిలువేసినట్లు సిలువేసేస్తారు. కాబట్టి నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఇప్పుడు వరకు యేసు ప్రభుతో కలిసి ఉన్నాం కాబట్టి నీకు ఆ అపోహలా ఉంది. ఈ రోజుకి ప్రపంచం అదే మాట్లాడుతూ ఉంది. యేసు ప్రభు లేడండి, యేసు ప్రభు లేవలేదండి, ఆయన సజీవుడు కాదండి. ఆయన సజీవుడు కాకపోతే ఈరోజు నీ 5,000 నోట్లకు ఎలా వెళుతూ ఉన్నాయి? ఆయన సజీవుడు కాకపోతే ఈరోజు నువ్వు ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన సజీవుడు కాకపోతే ఈరోజు నువ్వు నివసించే గృహం ఎక్కడి నుండి వచ్చింది? ఈరోజు నువ్వు బ్రతుకున్నావనే సర్టిఫికెట్ ఎక్కడి నుండి వచ్చింది? ఆయన పేరు చెప్పుకొని బతకడానికి ఏమైపోలేదట. మాట నేను వాడగాని, ఎందుకనంటే యేసు ప్రభుని చాలా తగ్గించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రబుద్ధులుగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులుగా, నేను నాయకుడినే, నేను కూడా ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పుకునే వారందరికీ దేవుని సేవకుడికి చెబుతూ ఉన్నాను, యేసు ప్రభు లేకపోతే నీ బ్రతుకుకి విలువ లేదు. నువ్వు చదువుకున్న చదువుకు విలువ లేదు, నీ ఉద్యోగానికి విలువ లేదు, అసలు నువ్వు భూమి మీద ఉన్నావనడానికి గ్యారంటీ లేదు. ఎక్కడికైనా వెళ్ళి సార్ నా పేరు పలానా అంటే అనుకుందాం, ఈ అప్పారావు సుబ్బారావు ఆ పేరు గల కాదండి, నేను అనేది ఉదాహరణకు చెప్తాను. ఏదో అప్పారావు సుబ్బారావు చెప్తే నీ పేరు అప్పారావు అని గ్యారెంటీ ఏంటి? ఏం చూపించాలా? ఆధార్ కార్డు చూపించాలి. దాని మీద ఒకటి ఉంటుంది కదా, నువ్వు ఎప్పుడు పుట్టావో ఒక డేట్ ఒకటి ఉంటుంది కదా, ఆ డేట్ ఎక్కడి నుండి వచ్చింది? అయ్యా యేసుబాబు అంటే ఇష్టం లేనితో చెప్తున్నా, ఆ తారీఖు ఎక్కడి నుండి వచ్చింది? మన తాతలు తెచ్చారా? ఎవరు తెచ్చారు? ఇప్పుడున్న మోడీ బాబు తెచ్చాడా? ఎవరు తెచ్చారు? ప్రపంచ ప్రఖ్యాతులు తెచ్చారా? చరిత్రకారులు తెచ్చారా? యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జన్మించకపోతే ఆ నీవు జన్మించిన తారీఖు విలువ లేదు. ఈరోజు నీవు ఉండేటువంటి ఇంటి డాక్యుమెంట్స్, నువ్వు చదువుకున్న సర్టిఫికేట్స్, లేదు నువ్వు చేసే ఉద్యోగం దగ్గర నీ క్యారప్ అడ్రస్, నీ క్యారప్ అడ్రస్ అంటే నేను చాలాసార్లు చెప్పుకుంటాను, ఏమంటే మీ క్యారప్ అడ్రస్ మీ డాడీ పేరు రాయండి అక్కడంటే, నిజానికి రాయడానికి పరిస్థితులు అనుకూలించక రాయలేకపోతున్నాం. కానీ మన క్యారప్ అడ్రస్ అంటూ రాస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి పేరే రాయాలి. ఆయన లేకపోతే ఈరోజు ప్రపంచానికి విలువ లేదు. ఎంత డంబంగా గురించి చెప్పేటువంటి నాయకులు ఎవరైనా సరే, నాకు డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి, నాకు చదువు అవసరం లేదండి, ఆయన దగ్గర నుంచి వచ్చింది భిక్ష నాకు అవసరం లేదండి, అవన్నీ తీసి పడేస్తున్న ప్రపంచంలో వారిని పరిచయం చేసుకోమనండి. ఒక్కడు కూడా క్యారప్ అడ్రస్ లేదు. చెప్పుకుంటే సిగ్గుచేటు. ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నుంచే ఏమి క్యాలెండర్ అనేది ముద్రించబడింది. క్రీస్తుకు పూర్వం క్రీస్తు సంఘం అంటే ఆ తారీఖులు అక్కడి నుంచే లెక్కించబడ్డాయి.
ఆయనే లేకపోతే నీకు అడ్రస్సే లేదు కదా. అందుకనే గర్వంగా చెబుతూ ఉన్నా, ఆయన సజీవుడు, మృత్యుంజయుడు, మరణపు మురిని విరిచి పునరుత్థానుడిగా తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి కోసము ఎంత అనార్కలంగా మాట్లాడడానికి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో ఆయన తిరిగి లేవకపోతే క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉండలేడులా ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లా చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయ ప్రకటన వ్యర్థమే. ఇప్పుడు నేను చేసే ప్రకటన వ్యర్థమే. యేసు ప్రభువు లేకపోతే ఎంతమంది నమ్ముతున్నారు ఆయన లేచారని? ఎంతమంది నమ్ముతున్నారు మనం లేస్తామని? మనము మరణించిన మృతి చెందిన క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అది కూడా క్రీస్తునందు మృతులైన వారు. యేసు ప్రభునందు మనం మృతి చెందితే మరలా సజీవులుగా లేస్తాం. అది వాస్తవం. అందుకని పునరుత్థాన ఆరాధన అంటాం. ఈ పునరుత్థాన ఆరాధన ఖచ్చితంగా లోకస్తులకి ఆశీర్వాదకరమైనది, క్రైస్తవులుగా మనకు కూడా ఆశీర్వాదకరమైనది. ఈ పునరుత్థాన ఆరాధన ఈస్టర్తో ముగిసిపోయేది కాదు. ప్రతి ఆదివారము పునరుత్థాన ఆరాధనే. ప్రతి ఆదివారము దేవునికి ప్రాధాన్యత కూడిందే. ప్రతి ఆదివారము ఆయన నామమును గణపరచదగినదే. ప్రతి ఆదివారము ఆయన నామమును హెచ్చించేలా చూడాలి తప్ప చాలా మంది ఏమంటారంటే పునరుత్థాన ఆరాధన ఈస్టర్కి మాత్రమే పరిమితం కాదు, మిగిలిన ఆదివారాలు ఏం చేస్తారంటే కొద్ది పనులు ఉన్నాయండి. ఇంపార్టెంట్ పని ఉండేది వేరే విషయము, ప్రాణ పరిస్థితులు అంటే ఉంటే వేరే విషయం. కానీ ఖాళీగా ఉండే ఆదివారం ఆరాధన మిస్ అయితే వాక్యం ఏం చెబుతుందంటే మీరు శాపగ్రస్తులుగా చెబుతుంది. ఎందుకు శాపగ్రస్తులు? ఎవరిని ఒక మాట మమ్మల్ని అడుగుతాను. ఎవరైనా మనకి మేలు చేశారనుకోండి, మన కొరకు మనము జైలుకి వెళ్ళాలి. మనము జైలుకి వెళ్ళి మరణ శిక్ష అనుభవించేటువంటి సమయం వచ్చినప్పుడు ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో మన దగ్గరికి వచ్చి మనల్ని తీసుకువెళ్ళడానికి ఇలా చెయ్యి పట్టుకునే క్రమంలో ఆయన అంటే మన చెయ్యి పట్టుకోవడానికి బదులుగా మధ్యలో ఎవరైనా వచ్చి అయ్యా ఆయనకి బదులు నేను వస్తాను, ఆ మరణ శిక్ష నాకు విధించండి అని వారు మన మరణానికి బాధ్యులుగా ఉండి వాళ్ళు వెళ్ళి జైలుకి వెళ్ళి జైలు శిక్ష అనుభవించి మరణము పొంది అంటే ఉరిశిక్ష వరకు వెళ్ళారు, మరణం పొందారు. మరణం పొందిన తర్వాత ఆ డెడ్ బాడీని ఎవరు పట్టుకెళ్తారంటే ఆ ఫ్యామిలీ వదిలిపెట్టేసింది. ఏ ఫ్యామిలీ? మన బదులు మరణించిన వ్యక్తి యొక్క కుటుంబం ఎవరైతే ఉన్నారో లేనిపోయిన నిందలని నెత్తినేసుకున్నాడు, మనకెందుకులే అని వదిలేస్తే నీకు బదులు మరణించినటువంటి వ్యక్తి కొరకు నువ్వేం చేస్తావు? దరిద్రం వదిలిపోయిందండి, పోతే పోనీ అండి, నాకెందుకంటే వదిలేస్తారా? వెళ్ళి నీకుండేటువంటి కృతజ్ఞత తెలియజేస్తారా? ఏమండి, నా భాష మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మనకు బదులుగా మరణ శిక్ష పొందిన వ్యక్తిని తన కుటుంబం వదిలేసింది. మరి ఇప్పుడు ఆ డెడ్ బాడీని ఎవరు తీసుకెళ్తారని జైలు అధికారికి కబురు పంపిస్తే మీకు బదులు మరణించాడు కనుక మీరు వెళ్ళి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి అంత్యక్రియలు చేస్తారా? పోతే పోనీ అనాథ శవంలో వదిలేస్తారా? నాకు వినపడట్లేదు. చేస్తారు. ఎందుకు చేయాలి? మనకు బదులు మరణించాడు కనుక. ఇప్పుడు ఆయన మరణించిన ప్రతి క్షణము, నువ్వు బ్రతికే ప్రతి క్షణాన్ని ఎవరు అంటే ఏం చెప్పుకొని కృతజ్ఞత కలిగి ఉండాలి? అరే నేను బ్రతుకున్న ప్రతి సెకండ్ ఎవరు భిక్షది? ఒక వ్యక్తి నీకు బదులు మరణించాడు. ఈరోజు పునరుత్థాన ఆరాధనకు రావడానికి గల కారణము, దేవుడిని ఆరాధించడానికి కారణం ఏంటంటే నీకు బదులు ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పెట్టేశాడు కనుక హృదయపూర్వకంగా దేవుని మందిరానికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనకు బదులుగా నువ్వేం చేయాలి తెలుసా? ఎలుగెత్తి ఏడవాలి, అయ్యా నా కొరకే కదా నువ్వు మరణించావు, నా కొరకే కదా పునరుత్థానానికి లేచావు, ఖచ్చితంగా నీలో ఎంత ప్రేమ ఎంత ఆప్యాయతలు ఉన్నాయి కదా, నాకు కావాలయ్యా. నేను కూడా ఒకరోజు నీ దగ్గరికి వచ్చేస్తాను, ఒకరోజు నన్ను కూడా సమాధిలోంచి లేవనెత్తుతావు. నేను ఎందుకు నిద్రించిన తర్వాత సమాధిలోకి వెళ్ళిపోతే మరలా నీ స్వరము వినినప్పుడు మధ్యాకాశంలోకి మీరు వేవేల దూతలతో వచ్చినప్పుడు నా సమాధి తెరవడినప్పుడు నేను ఎత్తబడతాను కదా, అప్పుడు నేను నీతో కలిసి సంతోషించాలని కోరిక నాకు ఉందయ్యా. ఎందుకంటే నేను భూమి మీద బ్రతకడానికి నాకు అవకాశం ఇచ్చావు. చాలామంది అంటారు వీడికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయండి అంటారు. ఎందుకు ఉన్నాయి? అమ్మో ఇంకా ఎవరు తినడానికో అంటారు. ఏం చేయడానికి? ఎవరు తినేస్తాడో ఇంకెంతకాలం బతుకుతాడో అంటారు. పాప ఏమంటూ వచ్చాడు ఆయన నీకు అంటే మామూలుడు అనుకున్నారండి, ప్రాణం తినేసేది అంటారండి. ఎప్పుడు పోతాడో కానీ అసలు
చాలా విసిగించేస్తాడండి అంటారు. అంటే ఈ వ్యక్తులకి నువ్వు ఎలా కనబడుతూ ఉన్నావు, చాలా విసుగొచ్చే వ్యక్తి కనబడుతున్నావు. కానీ నీ దేవుడు ఎలా అంటున్నాడు తెలుసు, ఏమంటాడు తెలుసా? నువ్వెంత చెడ్డోడు అయినా నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేసి అర్జెంటుగా నా దగ్గరికి రా, ఇద్దరు కలిసి అంతపురంలో చక్కగా దేవుడు నీకోసం నివాసం అంటే ఏర్పాటు చేసిన నివాస స్థలంలో సంతోషించదగినటువంటి స్థలముకు నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు. కృతజ్ఞత కలిగి ఉందామా? చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తునందు మృతులైనటువంటి మృతుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుత్థానుడిగా తిరిగి లేచినటువంటి ఈ సందర్భాల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లగా యేసు ప్రభు వారి సమాధి అనేది ఖాళీ సమాధిగా ఈనాటికి యెరూషలేము ప్రాంతంలో ఆయన కూర్చున్నటువంటి సమాధి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆ సమాధి ఖాళీగా ఉంది. ఆయన లేచి పునరుత్థానుడిగా పరలోకం వరకు ఆరోహణము ఆయన వెళ్ళిపోయాడని. ఐగుప్తుని పరిపాలించేటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాజులు ఉన్నారు. వారిని ఫరోస్ అంటారు. ఫరోస్ అనేవారు చాలా మంది ఉన్నారు. వీరిని ఈజిప్షియన్స్ ఏమంటారంటే దేవతలుగా ఆరాధిస్తారు, వారిని దేవుళ్ళుగా పూజిస్తారు ఫరోస్ని. ఫరోలందరూ కూడా మా ప్రభువులు మా దేవుళ్ళని ఆరాధించి వారు చనిపోయిన తర్వాత వారి డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి మమ్మిఫికేషన్ చేస్తారు. మమ్మిఫికేషన్ చేసిన తర్వాత ఒక మ్యూజియంలో పెడతారు ఆ డెడ్ బాడీ. ఒక గ్లాస్ సమాధి ఏర్పాటు చేసి ఆ డెడ్ బాడీని అందులో పెడతారు. ఏ డెడ్ బాడీ అయితే మమ్మిఫికేషన్ చేయబడుతూ ఉందో ఆ డెడ్ బాడీ కుళ్ళిపోదు, పాడైపోకుండా అలానే పొందుపరచబడి ఉంటుంది. అది మ్యూజియంలో ఉంటుంది. కొన్ని దినాల తర్వాత ఆ మ్యూజియంలో ఉన్నటువంటి డెడ్ బాడీని తీసుకెళ్ళి పిరమిడ్స్ అంటారు కదా, ఈజిప్షియన్స్ అంటే ఐగుప్తులో పిరమిడ్స్ ఉంటాయి ఎక్కువ. ఒక్కొక్క పిరమిడ్లో ఒక్కొక్క ఫరో రాజు యొక్క డెడ్ బాడీస్ని బట్టి ఆ సమాధులకు వారు ఆరాధన చేస్తూ ఉంటారు. అంటే ఇందులో మా ఫరో గారు ఉన్నారు, మా చక్రవర్తి ఈ ఇందులో ఉన్నాడు కనుక, పిరమిడ్లో ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా ఒక రోజుకి ఏం చేస్తాడు, అందులో నుండి లేచి వస్తాడని ఒక రకమైన అపోహలో ఉన్నారు. ఎప్పటికీ దాదాపుగా కొన్ని వేల సంవత్సరాలు అయిపోయాయి. ఎప్పటికీ కూడా ఒక్క ఫరో కూడా బ్రతికి బయటకు వచ్చినట్లుగా లేవు. ఆ పిరమిడ్స్ అన్నీ అలానే ఉన్నాయి, ఎప్పటికీ ఈజిప్ట్లో అలానే ఉన్నాయి, ఒకటి కూడా తెరవబడలేదు. కానీ క్రీస్తు యొక్క సమాధి మాత్రము తెరవబడి సమాజానికి సాక్ష్యంగా ఉంటూ ఉంది. అంత మాత్రమే కాదు, రోమా సామ్రాజ్యమును 500 సంవత్సరాలు ఒంటి చేతి మీద పరిపాలించినటువంటి చక్రవర్తులు. రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని 500 సంవత్సరాలు, అతి ఎక్కువ సంవత్సరాలు మరి రోమా సామ్రాజ్యమే పరిపాలించింది. ప్రపంచాన్ని గడగడలాడించింది. ప్రపంచం అంతా కూడా ఏ అవసరత అయినా, ఏ పర్మిషన్ కోసమైనా, ఏ అథారిటీ కోసమైనా, ఏ తీర్పు కోసమైనా ఎటువైపు చూసేది? రోమా ప్రభుత్వం వైపే చూసేది. ఎందుకని 500 సంవత్సరాలు రోమా ప్రభుత్వమే ప్రపంచాన్ని గడగడలాడించి పరిపాలన చేసింది. ఈరోజు ప్రపంచానికి ఐక్యరాజ్య సమితి ఎక్కడ ఏర్పాటు చేయబడి ఉంది? ప్రపంచానికి ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉంది. ఆ సమిట్ ఎక్కడ ఉంది? యుఎస్ఏలో ఉంది. అమెరికా రాష్ట్రంలో, అమెరికా దేశంలో ప్రపంచానికి అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికా దేశంలో ఐక్యరాజ్య సమితి ఉంది. ఈ ఐక్యరాజ్య సమితిలో కొంతమంది సభ్యులు సమ్మేళనం ఉంటారు. ప్రపంచంలో అంటే మిగిలిన దేశాల యొక్క ప్రధానమంత్రులను అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఏర్పాటు చేస్తారు. ఈరోజు సంఘానికి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు ఎలా ఉన్నారు, కార్యవర్గం ఎలా ఉందో ఈ ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రధానమంత్రుల యొక్క సమ్మిట. ఈ ప్రధానమంత్రులు అందరినీ కలిసి ఐక్యరాజ్య సమితిలో ఒక సమాజముగా, సంఘముగా ఏర్పాటు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మిగిలిన అన్ని దేశాలు, ఇప్పుడు చూడండి, ఏ 2 దేశాలకైనా మధ్యలో యుద్ధం జరిగితే వీళ్ళందరూ ఐక్యరాజ్య సమితికి సిఫారసు చేస్తారు. అయ్యా, ఇదిగో దేశాలు నష్టపోతూ ఉన్నాయి, ప్రజలు నష్టపోతూ ఉన్నారు, కనుక చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు, ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు యుద్ధాల వల్ల, కనుక ఐక్యరాజ్య సమితికి ఒక లెటర్ రాస్తారు. లెటర్ రాసి కొంచెం ఆలోచించండి అంటే ఈ వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఆ యుద్ధం గురించి సమీక్షించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఏది ఏమైనా ప్రపంచానికి శాంతి అనేది అవసరం కనుక యుద్ధం క్యాన్సిల్ చేసుకుంటే బాగుంటుందని అక్కడ ఏం చేస్తారంటే మాట్లాడుతారు. అది సక్సెస్ అయితే యుద్ధం ఆగుతుంది, సక్సెస్ కాకపోయి మెజారిటీ యుద్ధమే జరగాలని కోరుకుంటే యుద్ధము కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కనుక ఐక్యరాజ్య సమితి అనేది ఈరోజు ప్రపంచానికి అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికా రాష్ట్రము, అమెరికా దేశం ఎన్ని సంవత్సరాలుగా ప్రపంచానికి అగ్రరాజ్యంగా ఉంది అంటే 500 సంవత్సరాలుగా అయితే కాదు. మేబీ ఏమో రానున్న దినాలలో
కొన్ని సంవత్సరాలకి అమెరికా దేశం అనేది డౌన్ అయిపోయి రష్యా అగ్రరాజ్యంగా పిలువబడవచ్చు, లేదా ఇండియాని అగ్రరాజ్యంగా మారిపోవచ్చు, లేదా చైనా దేశమే అగ్రరాజ్యంగా మారిపోవచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఏమో ఇజ్రాయెల్ దేశం కూడా అగ్రరాజ్యంగా మారవచ్చు. అంటే దేవుని చేతుల్లో ఉంది. ఏ దేశము ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు రోమా సామ్రాజ్యం అనేది అగ్రరాజ్యంగా పిలువబడుతూ అంటే ప్రపంచం మొత్తాన్ని 500 సంవత్సరాలు పరిపాలన చేసింది. అలాంటి ప్రపంచమును గడగడలాడించినటువంటి రోమా సామ్రాజ్యంలో నుండి వచ్చినటువంటి జూలియస్ సీజర్, ఆయన కూడా ప్రభువుగానే పిలువబడ్డాడు. ఆయన కూడా తనను తాను దేవుడిగానే ప్రకటించుకున్నాడు. ఆయన కూడా తనను తాను ఒక ప్రాముఖ్యమైనటువంటి చరిత్రకారుడిగానే ప్రకటించుకున్నాడు. కానీ ఈనాటికి ఆయన సమాధి మూయబడే ఉంది. ఈనాటికి ఆయన డెడ్ బాడీ సమాధిలోనే ఉంది. ఆయన బయటకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రము సజీవుడిగా, మృత్యుంజయుడిగా, మరణపు ములుని విరిచి తిరిగి లేచినట్లుగా చరిత్ర ఎలుగెత్తి చెబుతుంది. కనుక అందుకని వీరిరుని ఆధారం చేసుకోకుండా యేసు ప్రభు వారితోనే చరిత్రను లెక్కగడుతూ ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి కాల్చిన వారే అందరూ మాత్రమే కాదు, అలెగ్జాండర్ ది గ్రేట్, ఈయన కూడా 30 సంవత్సరాల వయసులో ప్రపంచానికి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచం అంతా కూడా నాదే విజయ వీరుడిగా నిలబడ్డాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు, సముద్రమా నీవు కూడా ప్రజలు అంటే దేశం అయితే భూమి అయితే బాగున్నాడట. అంత ఆకలితో ఉన్నాడు, అంత దాహంతో ఉన్నాడు. ఆయన కూడా చచ్చిపోయాడు. కానీ ఆయన కూడా తిరిగి లేచినట్లు చరిత్రలో లేదు. అయితే పునరుత్థానం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అని ఆలోచన చేస్తే, పునరుత్థానము జరగడం ద్వారా, పునరుత్థానం వలన మన జీవితంలో ఉండేటువంటి సందర్భాలు మరి ఎక్కువ కాదు కానీ ఒక 3 సందర్భాల్లో క్లుప్తంగా నేను తెలియచేసి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే మరి ఈ దినమందు ఒక ప్రత్యేకమైనటువంటి దినము కనుక చాలా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఉంటూ ఉన్నారు కనుక మీ అందరినీ దృష్టించుకొని సవివరంగా క్లుప్తంగా సాధ్యమైనంత వరకు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే నేను ఎంతవరకు తెలియజేసింది, ఇంతమంది చరిత్రకారులు, ఇంతమంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారు ఉన్నప్పటికీ వారి సమాధులు ముయ్యబడే ఉన్నాయి. వారు పార్థవ దేహాలు సమాధిలోనే ఉన్నాయి. ఏ ఒక్కరు తిరిగి లేవలేదు. మరి యేసుక్రీస్తు ప్రభువులు మాత్రమే, ఆయన మాత్రం ఎందుకు లేచాడండి? మనం ఆరాధించే దేవుడు, ఆయన ఆరాధించేటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక మనం ఎందుకు ఆయన మాత్రమే ఆరాధిస్తున్నామంటే, ఆయన లేచినట్లుగా మనం మృతి చెందిన తర్వాత మనల్ని కూడా ఆయనతో పాటు తిరిగి లేపుతాడని దేవుని సన్నిధిలో మనము ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. పిల్లరా, పునరుత్థానము అనేటువంటి అంశము గురించి మనం ఆలోచన చేస్తే, అంటే తిరిగి ప్రారంభించడము, ఉత్థానము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న పునరుత్థానం అంటే మరి చాలా చాలా దగ్గరగా ఉండేటువంటి, మన జీవితాలకు చాలా దగ్గరగా ఉన్నట్లు అర్థము. ఇక్కడ మనం ఈ మాట గురించినటువంటి ఆలోచన మనం జ్ఞాపకం చేస్తే, ఉత్థానము అంటే లేపబడుట, ఉత్థానం అనగా లేపబడుట, అంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్టు తిరిగి చాలా దగ్గరగా నీవు మృతి చెందుతూ ఉన్నావు, మరణ భయంతో ఉంటూ ఉన్నారు. ప్రపంచంలో మనుషులందరికీ ఏంటి భయం అంటే మరణం అంటేనే భయం. ఏదన్నా భయం ఉండదు. పాము అంటే భయపడతారు కదా, పాముకి ఎందుకు భయపడతారు? అది కాటేస్తే చచ్చిపోతామని భయం. ఆ తర్వాత రోగం వస్తే భయపడతాం. దేనికి రోగం వస్తే ఏం జరుగుతుందని, చచ్చిపోతామని భయం. అయితే క్రైస్తవులుగా మనకు ఉండేటువంటి ధైర్యం ఏంటంటే, చనిపోయినా క్రీస్తుతో కూడా పునరుత్థానమందు తిరిగి లేపబడతాం. సో తిరిగి లేపబడతాం అనేటువంటి ధైర్యం మనకు ఉంది కనుక పునరుత్థానములో ఒక 3 విషయాలు, మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనములు చదివితే దైవజనుడు ఇలా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త, అమ్మా వారి భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఎదుర్కొని చెప్పి చాలండి. ఇక్కడ మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకుంటే పునరుత్థాన సంతోషం. ఎందుకు పునరుత్థానం గురించి మనము అంతగా తాపత్రయపడాలంటే, పునరుత్థానంలో ఏముందంటే, పునరుత్థానంలో నా వచ్చి వస్తారు. పునరుత్థానంలో ఏముంది? నేను చెప్పాను ఆల్రెడీ మొదటి పాయింట్. పునరుత్థానం వలన ఏమొస్తుంది? ఏడుపు వస్తుందా? ప్రభువా, ఆ మాట వినండి. కొంతమందికి పునర్జన్మ అని నమ్ముతారు, పునరుత్థానం అంటే తెలియదు. పునర్జన్మ అంటే నేను గతించిన కాలంలో చెప్పాను, మళ్ళీ ఏం చేస్తారు?
కుక్కగానో వేరే జంతువులకు పురుగులాగానో వేరేలా పుడతారు అని చెప్తారు. ఎందుకని? వాళ్ళు పునర్జన్మ నమ్ముతారు. పునర్జన్మ అంటే తిరిగి ఏదో ఒక రూపంలో జన్మిస్తారు కనుక అంటే ముగ్గురు జన్ముందని నమ్ముతారు వాళ్ళు క్రైస్తవులుగా. మనకు పునర్జన్మ ఉందా, పునరుత్థానం ఉందా? పునర్జన్మ ఉందా, పునరుత్థానం ఉందా? పునరుత్థానమే ఉంది. పునరుత్థానం ఉంది కనుక పునరుత్థానంలో నీవు పునరుత్థానం ముందు క్రీస్తుతో కూడా లేపబడి సమాధి చేయబడ్డావు. నీ బిడ్డలతో, కుటుంబంతో, సంఘముతో, సమాజంతో కలిసి జీవించావు. సడన్గా నీ జీవిత దినాలు ముగిసిపోయాయి. తీసుకెళ్ళి సమాధిలో పెట్టేశాం. సమాధిలో పెట్టేసిన తర్వాత క్రీస్తు రాకడ వచ్చింది. క్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చి కడబోరు శబ్దము వినబడగానే నీవున్నటువంటి సమాధి తెరవబడి సజీవుడిగా నీ ఆత్మ క్రీస్తుతో పాటుగా ఆయన ఇలా ఉంటే ఆయన పక్కకెళ్ళి నిలబడ్డావు. ఏడుస్తారా? ఎంతమంది ఏడుస్తారు? యేసు ప్రభువారి పక్కకి వెళ్తాం, ఎందుకు ప్రభు అని పక్కకి పిలుస్తాను, ఏడుస్తారా? లేచినట్టే మనకు వచ్చేది ఏంటి చెప్పండి? సంతోషం. అంటే పునరుత్థాన సంతోషం నీ బ్రతుకు అవసరం. పునరుత్థాన సంతోషం అన్నది మన బ్రతుకులోకి కావాలి. కొంతమంది ఉన్నారు సమాధి తెరవబడదు, అలానే ఉంటారు, వాళ్ళు అందులోనే ఉంటారు. అంటే వాళ్ళకి ఏం కలుగుతుంది? వాళ్ళు చూస్తారు, ఆయన మధ్యాకాశంలోకి రావడం చూస్తారు, కడబోరు శబ్దాన్ని వింటారు, సమాధులు కలవబడి అందరూ ఎత్తబడి క్రీస్తుతో పాటుగా చేర్చడం ఉండాలి, చూస్తూ ఉంటారు. కానీ వారు సమాధిలోనే ఉంటారు. విడవబడినటువంటి బిడ్డలు వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసు? అయ్యో ప్రభువా, నూనె లేనివారు, సిద్ధపాటు లేనివారు సమాధి చేయబడ్డారు. కానీ క్రీస్తునందు వారు ఏం చేయబడలేదు. కొన్నిసార్లు ఒక విచారకరమైనటువంటి బాధపడేటువంటి సందర్భం ఏంటంటే వారు క్రీస్తులో జీవించరు, క్రీస్తు సహవాసంలో పాల్గొరు, సంఘ సహవాసములకు రాదు, వాక్య భయం ఉండదు, ప్రార్థన సహవాసం ఉండదు, సంఘముతో అంటుకట్టబడరు, యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించరు. ఏదో తాత్కాలికంగా బాప్తిస్మాలు తీసుకుని మామూలుగా వచ్చేసి మందిరానికి సంవత్సరానికి ఒకసారో లేదా 2 సంవత్సరాలకు ఒకసారో అటెండెన్స్గా వచ్చి వెళ్ళిపోతారు. లోకంలో అన్ని కార్యక్రమాలు చేస్తారు, క్రీస్తుని మాత్రం అంగీకరించరు. ఇంకో గుంపు ఉంది, దేవుడు నమ్ముకుంటారు కానీ లోకంలో అన్ని కార్యక్రమాలు చేస్తారు. వీళ్ళని తీసుకెళ్ళి పాస్టర్ గారిగా నాకు మమ్మల్ని ఏం చేస్తారంటే, పాస్టర్ గారి పెద్దలు రండి అని చెప్తారు, పాడండి పాడండి పదండి అంటారు. మా మనసులో మాకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది తెలుసా? మేము పాడేది బాధాకరమైన విషయమైన, మేము చేసేది ఒక విధంగా దేవునికి వ్యతిరేకమైన. ఎందుకు వ్యతిరేకమని చెప్తూ ఉన్నాను? అయ్యగారు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు దాకా? లోకంలో ఉన్నాడు. కానీ జ్ఞాపకార్థం కూడా పెట్టినప్పుడు నేనే మైకొడకు నేను చెప్తాను తెలుసా? నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. ఎవరికి ఆశీర్వాదకరం? నాక. అప్పుడు దాకా లోకంలో ఉంటాడు, లోక సంబంధమైన కార్యక్రమాలు అన్నీ చేస్తాడు, ఒకరోజు దేవునికి అనుకూలంగా జీవించడు. ఇప్పుడు ఇది సమాధిలో అంటే సమాధి చేస్తాం కానీ దేవుని రాకల్లో మాత్రం ఎత్తబడడం. సేవకుడిగా నేను చేయొచ్చు సమాధి, సంఘముగా మీరందరూ బాధాకరమైనటువంటి విషయంలో వచ్చాక నిలబడి ఏదో మొత్తానికి చేతులుకొని వెళ్ళిపోవచ్చు, కానీ ఆ సమాధి అలానే ఉంటుంది, కానీ అది తెరవబడదు. ఇలాంటి వారికి ఏడుపు వస్తుంది. ఏమంటారు తెలుసు? మేము కూడా కానుకలు వేసాం, మేము కూడా మందిరానికి వచ్చాం, మేము కూడా రొట్టె తిన్నాం, ద్రాక్షారసం తాగాం, అన్నీ చేసాం, మేము కూడా సువార్తల్లో పాల్గొన్నాం, అందరూ అటు వెళ్తుంటే మేము ఇటు వెళ్ళాం కదా. అయినా మరి మాకేదో చూసి చూడండి వదిలేరు కదా. ఎలా వదిలేస్తాడు? పునరుత్థాన సంతోషములో పాలు భాగస్తులుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి పునరుత్థానములో ఎన్నిక లేనటువంటి స్త్రీ, ఆ స్త్రీని చాలా నీచంగా చూసినటువంటి స్త్రీ, కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగానే మొట్టమొదట ప్రత్యక్షత ఆమె చూసింది. ఎంత సంతోషంతో ఉందో తెలుసా? ఆ సంతోషం నీ నా బ్రతుకు ఉండబోతూ ఉందా? వస్తుందా? రాకపోతే సిద్ధపరచుకుందాం. ఈయన అంటారు చూడండి, 28వ అధ్యాయం 8వ వచనములో, 28వ అధ్యాయం 8వ వచనములో, వారి భయముతోను, అక్కడ ఆపండమ్మా, భయము ఉంది, మహా ఆనందం ఉంది. భయం ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఎక్కడ రోమా ప్రభుత్వం వారు చూస్తారు, అది భయము. సడన్గా సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరు లేరు. అది సమాధి దగ్గర రాయి తొలగించబడి ఉంది, అందులో డెబ్బోడి లేదు కదా, నిన్నే కదా పెట్టాము, శుక్రవారం పెట్టాం కదా, తీసుకొచ్చి సమాధి చేస్తాం కదా. అయ్యో యేసుబాబు డెబ్బోడిని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అని గుండెలు బాదుకుని నడుస్తూ బాధపడుతూ వచ్చి, అయ్యో యేసుబాబు ఏమైపోయాడు ఆయన అమ్మ ఎవరిని గురించి ఎదుగుతున్నావు అంటే, రబ్బీ అని బోధ కూడా, మా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంటే ఆయన అంటాడు, ఎవరు ఎత్తుకెళ్ళిపోలేదమ్మా, ఇదిగో నేనే. ఎంత ధన్యత!
అప్పుడు దాకా ఉన్న భయం అంతా పారిపోయింది. అవన్నది, ప్రభువా నువ్వు నిజంగా లేచావా, ఎంత ధన్యత. అంటే నీవు ఉంటే చాలే మా జీవితాలకు ఒక సంతోషం. ఇప్పుడు ఆ సంతోషంతో పరిగెత్తుకొని పునరుత్థానపు సంతోషంలో ప్రకటన చేస్తూ ఉంది. ఇదిగో సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచాడయ్యా అంటే ఆగు అంటారండి. ఈరోజు సంఘాల్లో అదే జరుగుతుంది. సువార్త ప్రకటించడానికి వెళ్తే ప్యాడ్నీళ్ళు, సువార్త ప్రకటించడానికి వెళ్తే చెప్పిదెబ్బలు, సువార్త ప్రకటించడానికి వెళ్తే తిట్లు, అనేక రకాల వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. ఎవడి గురించి ప్రకటిస్తూ ఉంటారు? నువ్వు బ్రతికేదే ఆయన మీద, ఆయన అనడానికి నువ్వెవడు? అవునా కదా? ఈరోజు ప్రపంచం ఆధారపడేది ఆయన మీద. ఆయన లేకపోతే ప్రపంచమే లేదు. కానీ అంటాడు ఆయన ఎవరు అంటారు. ఆయన ఎవరో కదా నీ క్యార్ ఆఫ్ అడ్రస్. పిల్లలకు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభువు వారి యందు ఎవరైతే మృతి చెందుతారో వారు పునరుత్థానమందు లేపబడితే అప్పుడు ఏముంటుందో తెలుసా? పునరుత్థానపు సంతోషం. పునరుత్థానపు సంతోషం ఎవరు బ్రతుకులోనైతే ఉంటుందో వారు ధన్యులు. అందుకని పౌలు అంటాడు, గతించిన కాలంలో మీకు నేను తెలియచేసిన వారంలో పౌలు అంటాడు, నేను బ్రతికితే క్రీస్తే చావైతే లాభమే. ఎందుకు చచ్చిపోతే మంచిది అంటాడు? నేను చచ్చిపోతే నాకు ఉన్నాడయ్యా, ఏం పర్లేదు. ఒక ఒక ఘాటి రోడ్డు కొన్ని ఘాటి రోడ్డు అంటే పర్వతాల్లోంచి వెళ్ళేటువంటి బస్సులు, ప్రయాణించే బస్సులు ఉంటాయి కొన్ని. ఆ పర్వత శిఖరాల్లోంచి, ఆ గుంపుల్లోంచి వెళ్ళేటప్పుడు ఆ బస్సు ప్రయాణంలో మనం చూస్తే, ఇలా కిందకు చూస్తే ఈ సీలేరు, సింతపల్లి, పాడేరు, అరకు, అనంతగిరి ఆ ఏరియాలో ఏడుపుల ఘాటి అంటారు. 12 మైళ్ళు ఏడుపుల ఘాటి అంటారు. ఇలాంటి కొన్ని ఘాటి రోడ్లు అంటే బస్సుల ప్రయాణాలు మనం చూస్తూ ఉంటే అవి ఎలా ఉంటాయంటే బస్సులోంచి ఎలా చూస్తే భయం వేస్తుంది. చిన్నది ఏమైనా బ్రేక్ ఫెయిల్ అయితే ఆ బస్సు పడితే కనీసం చిన్న బోల్ట్ కూడా దొరకదు. అంత ఘాటీలు ఉంటాయి, గుంతలు ఉంటాయి. అలాంటి భయంకరమైన ప్రదేశంలో బస్సు ప్రయాణం చేస్తూ ఉంది. బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే ఎక్కడో బ్రేక్ కొద్దిగా ఫెయిల్ అయినట్టుగా ఒక రకమైనటువంటి శబ్దం వస్తూ ఉంటే బస్సులో ఉన్నటువంటి కండక్టర్, తర్వాత బస్సులో ఉన్నవారు అందరూ భయపడుతున్నారట. అందరూ ఆందోళన చెందుతూ వారి దేవుళ్ళకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి దేవుళ్ళకి ఏదో మొత్తంగా బిగ్గర కలుస్తూ ఏడ్చేవారు కొంతమంది. అలా రకరకాలుగా ఆందోళన చెందుతూ ఉంటే ఆ బస్సు లాస్ట్ సీట్లో ఒక పాప చక్కగా ఆడుకుంటూ బంతితోటి ఆడుకుంటూ చక్కగా నవ్వుకుంటూ తనకి ఇచ్చినటువంటి స్నాక్స్ ప్యాకెట్ చక్కగా చింపుకొని తింటూ అటు ఇటు పరిగెత్తుతున్నట్టు లాస్ట్ సీట్లో కూర్చొని వీళ్ళందరూ ఆ పాపను అబ్జర్వ్ చేస్తున్నారు, భయపడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కానీ ఆ డ్రైవర్ చక్కగా బస్సుని కంట్రోల్ చేయడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో ఒక తల్లి వచ్చి అడిగిందంట, పాప నీకు అసలు భయమే లేదా? ఎందుకలా అటు ఇటు అల్లరిగా, అసలు ఏ చీకు చింత లేకుండా బస్సు ఇంకొక క్షణంలో పడిపోతుంది కదా, పర్వతంలో అంటే ఈ లోయలో పడిపోయి చచ్చిపోతాం కదా, నీకు భయమే లేదా? ఎందుకు అసలు ఎంత ధైర్యంగా వెళ్ళగొట్టగలుగుతున్నావు అంటే ఆ పాప చెప్పిందంట, బస్సు నడిపేటువంటి డ్రైవరు నా తండ్రి, ఆ బస్సు నడిపించేటువంటి డ్రైవర్ నా తండ్రి కనుక నాకు భయం లేదు. ఈరోజు దేవుని బిడ్డలకు మనకుండే ధైర్యం ఏంటో తెలుసా? అదే మరణమైనా, అది బలం మరణమైనా, అంటే ఎవరైనా చంపేసినా, దేవుని సువార్త విషయంలో, సేవ విషయంలో, లేదా ఆరోగ్యం క్షీణించిపోయి చనిపోయినా, లేదా నీ అంతటి నీకు మామూలు మరణం వచ్చినా, యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకునే బిడ్డలుగా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నీవు ఆరాధించే దేవుడు నీకు తండ్రి అయినాడు కనుక ఆయన సజీవుడిగా నిన్ను మృత్యుంజయుడిగా లేపడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. ఆ ధైర్యం లేకపోతే యేసు ప్రభువుని నమ్మినా ఒకటే, నమ్మకపోయినా ఒకటే. ఏ మరణమైనా కావచ్చు, ఆరోగ్యం పాడైపోయినా పర్లేదు, ఈరోజు నీ ధైర్యము అదే ఉండాలి. ఎవడో చెప్తాడు యేసు ప్రభు కోసం తెలియదు, ఎవో వస్తాడు, వాడికి బైబిల్ తెలియదు కనుక రకరకాలుగా మాట్లాడతారు. నీకు వాక్యం తెలుసు, యేసు ప్రభు పునరుత్థానం తెలుసు, ఆ సంతోషం తెలుసు కనుక నువ్వు ప్రభువునందు నిద్రిస్తే మరలా తిరిగి ఏం చేయబడతావు? లేపబడతావు పునరుత్థానం ముందు లేచి. అందుకని ఇక్కడ పౌలు గారు అంటారు, ఆనందించండి ప్రభువునందు. మరలా చెప్తున్నాడు, ఆనందించండి. ఎందుకు దిగులు పడతారు? ఎందుకు భయపడతారు? యేసు ప్రభు మన పక్షాన ఉండగా మనకేంటి భయం? ఆయన లేపుతాడు, నిన్ను సజీవుడిగా లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థాన సంతోషం నీ నా బ్రతుకులకు కావాలి. పునరుత్థాన సంతోషం నీ నా బ్రతుకులకు లేకపోతే మనము చేసే భక్తి నిష్ప్రయోజనమే. అందుకని పౌలు అంటాడు, నేను ప్రకటించేది వ్యర్థమే మీరు నమ్మకపోతే, మీరు విశ్వసించకపోతే, నేను చెప్పేది అవాస్తవమే. నమ్ముతున్నారా పునరుత్థాన సంతోషం ఉందని? ఆ పునరుత్థాన సంతోషం మీకు కావాలంటే అది ఏ మరణమైనా సరే ధైర్యంగా చెప్పండి, ప్రభువా బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభమేనయ్యా. రెండవది పునరుత్థాన బలము.
రెండవది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో దైవజనుడైన పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, మాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన భావం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఆయన శ్రమలలో పాలువాడు అగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువారై ఉండాలి. ఒకటి పునరుత్థాన సంతోషం ఉండాలి. రెండవది పునరుత్థాన బలము. అయ్యా, పునరుత్థాన బలం అంటే ఏంటి? దైవజనుడైన పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏమి సాదాసీదా వ్యక్తి కాదు. నేను అనుకుంటాను, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం లేదు. సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నువ్వెంత జ్ఞానవంతుడు అయినా, ఎంత పెద్ద ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటున్నప్పటికీ, ఎంత ఉన్నతమైన విద్యను అభ్యసించినప్పటికీ, ఎంత ఉన్నతమైనటువంటి కుటుంబంతో సహవాసం చేస్తున్నప్పటికీ, ఈరోజు క్రీస్తు యొక్క బలము నీలో లేకపోతే, క్రీస్తు యొక్క పునరుత్థాన బలము నీ జీవితానికి ఆపాదించుకోకపోతే, నువ్వు చేసే భక్తి నిష్ప్రయోజనమైనదే. శరీరానికి బలం అవసరమే. శరీరానికి బలం కావాలంటే ఏం కావాలి? ఏదో 3 పూటలు ఎంత ఉందా తినాలి. మనకి ఇష్టమైందో, లేదంటే మనకి ఇష్టం లేకపోయినా, కష్టమైందో, మనకి నచ్చినా నచ్చకపోయినా, ఆ మాడిందో, ఉడికిందో, ఉడకలేదో, జావైపోయిందో, ఏదో ఒకటి ఆ పూటకి ఎంత ముద్దా. అప్పుడు ఏమంటుంది తెలుసా? అమ్మయ్య, ప్రాణం తప్పలేదండి. కాసేపట్లో గుండె అసలు ఊపిరాకపోతే అనుకున్నాను, ఆ గుండెలు తెరవడిపోయి అనుకుంటాను, అసలు అల్ల కల్లులు అయిపోయిందండి. ఆ టైంకి ఏదో ఒకటి మనకేమవ్వాలా? పడాలా. అంటే నీ శరీరానికి బలము ఎలాగ అవసరమో ఆత్మకు కూడా బలము అలాగే అవసరం. దైవజనుడైన పౌలు గారు ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన తండ్రి, దైవజనుడైనటువంటి పౌలు గారి యొక్క తండ్రి, ఆయన వాడల వ్యాపారట. ఏ వ్యాపారి? వాడల వ్యాపారి. వాడల వ్యాపారి అంటే ఈనాటి కాలంలో బోర్డని వెహికల్స్ ఉన్నాయి. ఈనాటి కాలంలో కార్లు ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి, డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ. ఆ తర్వాత ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా భువనేశ్వర్ వెళ్ళిపోయి అక్కడ ఫ్లైట్ ఇక్కడ తీసుకొని వైజాగ్ వెళ్ళాలంటే తక్కువ టైంలో వెళ్ళొచ్చు. కానీ ఆనాటి కాలంలో ఫ్లైట్లు లేవు. అయితే గాడిదలు, లేకపోతే గుర్రాలు, లేదా కాలు నడక. అంతకీ కాకపోతే వాడ ప్రయాణం తప్ప వేరొక మార్గము లేదు. ఆనాటి కాలంలో నినివే పట్టణం కానీ, ఆ తర్వాత మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో, నినివే పట్టణం అనేది, తర్షీష్ కానీ, ఇవన్నీ కూడా వాడరేవులకి ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణాలు. ఈరోజు వైజాగ్ షిప్యార్డ్ ఎలా అయితే ఉందో, ఆనాటి కాలంలో తర్షీష్ వాడరేవు అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది, ప్రాధాన్యత కలిగింది, ప్రపంచంలో ఉన్నతమైనది. అలాంటి ప్రాంతంలో ఇతను వాడల వ్యాపారి. వాడల వ్యాపారి అంటే తనకంటూ కొన్ని సొంత వాడలు ఉన్నాయి. ఆనాటి కాలంలో వాడల మీదే అంటే ఎక్కువ జీవనం గడిపేవారు కనుక, వ్యాపార అభివృద్ధి జరిగేది కనుక చాలా ఎక్కువ లాభం వచ్చేది. పౌలు గారికి పేదరికం అంటే ఏంటో తెలియదు. గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించాడు. ఉన్నతమైనటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడిగా విద్యను అభ్యసించి గమలీయేలు పాదాల దగ్గర అందరికీ అర్హత రాదు. ఈయన ఒక ఉన్నతమైన వ్యాపారి కొడుకు కనుక గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇతను ఒక యూదుడై ఉండి మరి రోమ పౌరసత్వాన్ని ఎలా సంపాదించుకున్నాడు? యూదా మతంలో ఉంటూ, బెన్యామీను గోత్రములో జన్మించినటువంటి వ్యక్తిగా ఉంటూ రోమ సామ్రాజ్యంలో పౌరసత్వాన్ని సంపాదించుకున్నాడు. మీకు అర్థం అవడానికి తెలియజేస్తాను. అర్థం అవడానికి మాత్రమే, తప్పుగా అర్థం చేసుకోకండి. అవినాష్ దేవుడు, మన సంఘ సభ్యుడు అవినాష్ దేవుడు, పలాస కాశీబుగ్గ. మరి వాళ్ళ అమ్మాయి దేవుడు అద్వితి వాత్సల్య దేవుడు. ఆమె సర్టిఫికెట్స్ ఎక్కడది? ఏమండి, నా భాష మీకు అర్థమవుతుంది. ఆమె జన్మించింది ఎక్కడ? ఆమె లండన్లో జన్మించింది. ఇప్పుడు తన క్యారెక్టర్ అడ్రస్ ఎక్కడ తెలుసా? తండ్రి ఇండియానే, కానీ ఆ కుమార్తె యొక్క అథారిటీస్ అన్నీ కూడా. అంటే ఇప్పుడు ఆమె ఎలా సంపాదించుకోగలిగింది? కొనుక్కుందా? క్వాలిఫైడ్ అంటే ఆ ప్రాంతంలో జన్మించింది కనుక ఇప్పుడు చదువుకోవడానికి కానీ, అక్కడ నివసించడానికి సర్వ హక్కులు సంపాదించుకుంది. ఇప్పుడు పౌలు యొక్క తండ్రి గారు
యోధా మతానికి చెందినవాడు, బెన్యామీను గోత్రములు జన్మించిన వాడు, కానీ రోమ పౌరుషత్వాన్ని ఎలా సంపాదించుకున్నాడంటే ఇతను ఉన్నతమైన వ్యాపారి. అంటే అతను అడగకుండానే రోమ పౌరుషత్వంలో అక్కడ జన్మించినటువంటి వ్యక్తి కనుక ప్రభుత్వం అథారిటీని ఇచ్చింది. నిజానికి పౌలు అర్హుడు కాదు, కానీ అడగకుండా పొందుకున్నాడు. జన్మ అంటే ఉన్న ప్రాంతం వేరు, గోత్రం వేరు. తండ్రికి ఒక బెన్యామీను గోత్రికుడు, కానీ అక్కడేమో ఉండేటువంటి పరిస్థితులు వేరు. తన పౌరుషత్వం అనేది ఎక్కడ? రోమ సామ్రాజ్యములో. అంటే ఇప్పుడు పౌలు యూదుల్లా భయపడాల్సిన అవసరం లేదు. రోమ సామ్రాజ్యములో ఆ పౌరుషత్వాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి నా ఒంటిపై చేస్తే తొక్కలు తీసేస్తానండి అంతే. పౌలు గారిని కొట్టిన వెంటనే నీవెవరి మీద చేయేసావు తెలుసా, అసలు నేను ఎవరు తెలుసా, నా సంగతి ఏంటో తెలిస్తే నా ఒంటిపై చేయేసేవాడు కాదు అన్నాడు. అడు భయపడుతూ పరిగెత్తొచ్చు అన్నాడు. అయ్యా నాకు అర్థం కావడం లేదు, మీ మాట వెనక తెలియదు, రహస్యం దాగున్నట్టుంది, అసలు మీరు ఎవరు అని అనగానే అన్నాడు, నేను రోమ పౌరుడిని అనగానే వెంటనే గడగడగడగలాడుతూ వణుకుదొచ్చు అన్నాడు. ఆ అధికారి దగ్గర పరిగెత్తుకుని వెళ్ళి, బాబు ఆయన ఎవరో కాదట, రోమ పౌరుడట అనగానే వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి క్షమాపణ చెప్పి, అయ్యా తప్పైపోయింది, మీ మార్గాన్ని మీరు అంటే రోమా ప్రభుత్వంలో భవిష్యత్తు కలిగిన వారంటే అంత భయము. ఇప్పుడు ఇన్ని అథారిటీలు కలిగిన వ్యక్తి అంటాడు, నేను ఈ లోకంలో ఉన్నదంతా సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను, ఇదంతా నాకు వద్దు, నాకే బలము కావాలో తెలుసా, నాకు రోమా ప్రభుత్వం బలం అవసరం లేదు, నా తండ్రి ధనికుడే ఆ బలం అవసరం లేదు, నా విద్య బలం అవసరం లేదు, నాకున్న జ్ఞాన బలం అవసరం లేదు, నాకు కావలసింది క్రీస్తు పునరుత్థాన బలము మాత్రమే నాకు కావాలి. నీకు ఏ బలం కోరుకుంటూ ఉన్నావు? ఏ బలం కొరకు ప్రయాసపడుతూ ఉన్నావు? ఏ బలం కొరకు పరిగెత్తుతూ ఉన్నావు? కుటుంబ బలాన్ని చూసుకుంటూ ఉన్నావా? చదువు బలాన్ని చూసుకుంటూ ఉన్నావా? ఉద్యోగ బలాన్ని చూసుకుంటూ ఉన్నావా? లేకపోతే రకరకాల బలాల కోసం పరిగెత్తుకుని వెళితే ఈరోజు దేవుడి సేవకుడిగా నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి దేవుని పెంటగా ఎంచుకుంటూ ఉన్నావు, లేదంటే క్రీస్తుని పెంటగా ఎంచుకొని లోకాన్ని బలంగా ధరించుకుంటే ఈ బలము కొద్ది రోజుల్లో తరిగిపోద్ది. యేసుక్రీస్తు ప్రభువుల ముందు ఒక దోషగా నిలబడే సమయం రాబోతూ ఉంది. హల్లెలూయా. మొదటిది క్రీస్తు పునరుత్థాన సంతోషమైన జీవితానికి ఉండాలి. రెండవది క్రీస్తు పునరుత్థాన బలము నీకు కావాలి. లోకంలో ఎంతున్నా ఏ బలం ఉన్నది పనికిరాదు, ఆ బలం ఒకరోజు పోతుంది, కానీ పునరుత్థాన బలం కావాలి. చివరి మాట చెప్పేసి ముగించేస్తాను. చివరి మాట, మూడవ మాట జ్ఞాపకం చేసుకుంటే పునరుత్థాన ప్రేమ. ఒకటి సంతోషము, రెండవది బలము, మూడవది ప్రేమ. ఏంటి పునరుత్థాన ప్రేమ? పునరుత్థాన ప్రేమ అంటే ఇప్పుడు చూడండి, చాలా సందర్భాల్లో మనం ఏమంటామంటే భార్య భర్తలే అనుకుందాం. మొన్న ఎప్పుడు చెప్పినట్టు గుర్తు, నేను చచ్చిపోయినా సరే ఎక్కడెక్కడ ఏం చేస్తానంటది కూడా ఎక్కడెక్కడే తిరుగుతాను. మళ్ళీ నువ్వు ఎవరినైనా చేసుకున్నా లేదంటే నన్ను మరిచిపోయినా నేనేం చేస్తాను, నిన్ను ఎక్కడెక్కడే తిరుగుతాను. అంటే ఇప్పుడు చచ్చిపోయినా సరే ఏం చేయదట, హోదంలో అంటారు. అనుకుందాం చచ్చిపోయి అలా అవ్వదు, కానీ పాపం వీళ్ళకుండేటువంటి అపోహ మూఢనమ్మకాలు ఏమున్నాయి కదా, పాపం ఆ ప్రేమ ఎక్కువైపోవడం వల్ల ఏదో చెప్తారు, కానీ అది జరగదు అని వాళ్ళకి తెలుసు, మనకు కూడా తెలుసు. ఒకవేళ అలా జరిగితే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, చీపురు గట్ట పడుకునేటప్పుడు చెప్పులు అందరూ చేసిన వాళ్ళే దారబంధాల కట్ట ఏమెడతారండి, చీపురు గట్ట ఎడతారు, మంచం చుట్టూ చెప్పులు ఎడతారు, పాత చెప్పులు చీపురు గట్ట ఎడితే ఏమి రావంట మన మీద అన్నది కదా, కాబట్టి మన దగ్గరికి రాదు అని అంటారు. చీపురు గట్టాలు కూడా చెప్పాలిగా ఉంటుంది, కానీ వచ్చి గుండెల మీద కూర్చుని అరిచేస్తుంటారు. తీరా వీళ్ళ ప్రేమలో అలా ఉంటుంది తప్ప అలాంటివి ఏమి కూడా లేవు. ఎందుకని మొన్న వెనకడం వల్లే మొన్న ఆత్మతాను దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవును. ఒకవేళ మీకు క్లారిటీ కావాలంటే మరొక దినాన్ని అడగండి, ఖచ్చితంగా సవివరంగా ఆయనకు సంబంధించినటువంటి విషయాలు మీకు తెలియజేస్తాను. చూడండి, పునరుత్థాన ప్రేమ. ఏంటి పునరుత్థాన ప్రేమ అంటే, యేసు ప్రభువు సిలువేయబడ్డారు, ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన వెంటనే శిష్యులలో ఒక రకమైనటువంటి భయాందోళన మొదలైంది. ఏంటా భయాందోళన అంటే, యేసు ప్రభువు శిలువ మరణం పొందారు కాబట్టి ఇప్పుడు మనం ఏమైపోతాం, వైదొలిగిపోతాం, మనం నిలబడలేము. కనుక మనలో ఒకరంటే ఒకరికి సరైనటువంటి అవగాహన లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు, కనుక ప్రేమ లేదు, కనుక మనము ఎవరి మార్గానికి వారు వెళ్ళిపోదాం. కనుక యేసు ప్రభువు శిలువ మీద ఉన్నప్పుడు ఒక యోహాను తప్ప అక్కడ ఎవరు రాలేదు.
అందుకనే యేసుప్రభు అన్నారు, యోహాను ఇదిగో ఈమె నీ తల్లి ఇదిగో నీ కుమారుడిని అప్పగించినటువంటి అప్పగింతలు అయిపోయాయి శుక్రవారం నాడు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రేమ అంటే యేసుప్రభు వారిని సిలువేస్తారు, సమాధులు పెట్టేశారు. పేతురు గారు వచ్చి అన్నారు, నేను శాంపలకి వెళ్తున్నా అని వాళ్ళని తీసుకొని భుజాన్ని వేసుకోగానే ఆంద్రియా, యాకోబు, యోహాను వీళ్ళందరూ ఉన్నారు కదా, మిగిలిన ప్రభు శిష్యులు ఉన్నారు కదా. అన్నాయి మరి పెద్దోడు కనుక నువ్వే వెళ్ళిపోతే పిల్లలు నోట్లో నాలుక లేని వాళ్ళు మేము ఎలా బతుకుతాం? మొన్నటి వరకు అంటే యేసుప్రభు ఉన్నాడు కనుక నిన్ను ఆయన నమ్ముకొని మీ వెనకాల వచ్చాం. మరి ఇప్పుడు నువ్వు చేపలకి వెళ్తే మేము మాత్రం పీతలకి వెళ్తాం, మేము కూడా చేపలకి వస్తామని చెప్పేసి వీళ్ళు వల్ల పట్టుకొని పేతురు గారు వెనక వెళ్ళారు, చేపలకి వెళ్ళి రాత్రి అంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక పరి కూడా పడలేదు. ఒక్క పరికి కూడా పడకపోతే ఇంకా ఒడ్డుకి రావడానికి దగ్గరగా వచ్చి ఆ వాడలు అక్కడ ఆఫ్ చేసి బోట్లు ఆఫ్ చేసి వలలు గడుగుతూ ఉంటే ఒక స్వరం పేతురు గారి చెవిలో పడింది. చూడండి, ఆ మాట చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనములో, యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనము. అటు తర్వాత పేతురు తిబేరియా సముద్రము తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొని 15 వచనం చదవండి. చాలండి. ఇక్కడ మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. తిబేరియా సముద్రం మీద ఏం చేయడానికి వెళ్ళారట? సువార్త చెప్పడానికి వెళ్ళారా? చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. మరి ఏ శుభం లేడు మనకు కావాల్సిన ఇవ్వడానికి, కాబట్టి మనమే సంపాదించుకోవాలని ఇప్పుడు ఎప్పుడైతే తిబేరియా సముద్రం మీద చేపలు పట్టుకొని వెళ్ళారో రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఏం ద్వారా ముందు వచ్చారు, వల్ల గడుగుతూ ఉన్నారు. ఈలోగా పిల్లలారా ఆహారములకు మీ ఉందా, ఏమైనా ఉందా అంటే ఎంత ప్రేమగా పిలిచేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది నేను ఆరాధించేటువంటి యేసు ప్రభువారు మాత్రమే అని పేతురయ్య గారి చెవిలో పడింది. పిల్లలారా అనగానే వెంటనే శరీరం అంతా ఒక్కసారిగా గగ్గులు పుడిచిందట. వెంటనే తన పై వస్త్రములు పడివేసి పరుగు నిలిపి పాదాల మీద పడ్డాడట. సరే, అంత ప్రేమ యేసు ప్రభువారికి మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండదా? ఇందాక మాట చెప్పారు కదా, చచ్చిపోయినా సరే నేను నోదల్లో పేకొట్టుకుంటానంటారు కదా. కొంతమంది ఏమంటారు తెలుసా, కొంతమంది కూతుళ్ళు అమ్మగారు అంటే వాళ్ళ అమ్మగారు చెప్తారు, అమ్మా వద్దమ్మా, ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకో, తల్లిగా నాకు తెలియదు నీ జీవితాన్ని ఎలా చూడాలో ఎలా కట్టాలో తండ్రిగా నాకు తెలియదు అంటే సచ్చినా నీ గుమ్మం తొక్కదంటది. చచ్చిన తర్వాత ఎవరు గుమ్మాలో ఎవరు తొక్కరు, చచ్చినా నీ గుమ్మం తొక్కనంటే అంటే వీళ్ళు కొన్ని మాటలు ఊత పదాలు ఇవి, అవి జరగవు. సచ్చినాన్ని గుమ్మం తొక్కమంటే ఇలాంటిది అదేంటమ్మా అంత మాట అనకమ్మా అంటది. మరి ఆవిడకైనా జ్ఞానం ఉండాలి కదా, అమ్మ సస్తే నా గుమ్మం ఎలా తొక్కుతావు, తొక్కి దేవుడు ఉంటే మంచి చెడ్డ తినడానికి అది ఇది తీసుకోవడానికి బతికినప్పుడే నా గుమ్మం దగ్గర రావాలి, మీ నాన్నకి ఏదో నేను మాట చెప్పి నీకు ఖర్చుకి ఇస్తానని చెప్పేసి ఈవిడైనా చెప్పాలి. ఏం మాట్లాడాలా అలాంటి మాట్లాడుకుంటది కదా, అది తప్పు. అది ఎప్పుడైనా ఎవరైనా ఖండించారా? అదే వాస్తవం తెలిసిన మనకి ఖండించాం. ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చి పిల్లలారా అని ప్రేమగా పిలవగానే ఆ ప్రేమ నా యేసయ్యదే, ఆ ప్రేమ ఖచ్చితంగా నా దేవుడిదే అని పరుగు పేతురు వెళ్ళి అయ్యా తప్పు అయిపోయింది. ఎందుకు తప్పు ఒప్పుకున్నాడు? ఆ ప్రేమ ఏంటో ఆయనకి అర్థమైంది. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు 15 అవుతున్న మన చదువుకున్న తర్వాత మీరు చదువు ఇంటికి వెళ్ళిన తర్వాత, పేతురా నేను మాట్లాడుతాను, అబద్ధం ఆడకుండా చెప్పు. పునరుత్థానం దగ్గర తిరిగి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు పేతురుతో మాట్లాడుతున్న మొట్టమొదటి మాట, పునరుత్థానం అయిన తర్వాత యేసు ప్రభువారు పేతురుతో ముఖాముఖిగా సంభాషణ చేసినటువంటి మొదటి మాట, పేతురా నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ప్రేమిస్తున్నాను ప్రభా. మరలా అడుగుతున్నాడు, ప్రేమిస్తూ ఉన్నావా? ప్రేమిస్తున్నాను ప్రభా. మూడోసారి నిజంగా ప్రేమిస్తున్నాడు ప్రభా. ఏంటో ఎన్నిసార్లు అడుగుతారంటే, నేను సమాధిలోకి వెళ్ళగానే నువ్వేం చేస్తావు, చేపల వేటకు వచ్చేస్తావు కదా, ఇది తగదు కదా అంటే ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నాను, నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నేను నిన్ను ప్రేమించాను కనుక నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరితో దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక 2026 సంవత్సరాల క్రితం మనుషుడిగా మానవ రూపమైతే తనను తాను రిక్తంగా చేసుకొని ఈ లోకంలో జన్మించడానికి వచ్చాడు. లేకపోతే మనంతా మన బ్రతికెంత. ఇది తెలియక చాలా మంది అంటారు, యేసుబాబు అండి మొన్నే జన్మించాడు, మొన్నే వచ్చాడు యేసుబాబు. నీకు తెలియదు కనుక తెలుసుకునే వాస్తవాల గురించి ఆలోచన చేస్తే యేసు ప్రభు తప్ప ఎవరిని ఆరాధించరు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమించాడు కనుక నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఆయన.
నిన్ను ప్రేమించాడు కనుక నిన్ను ఆయన కుమారుడిగా కుమార్తెగా స్వీకరించాడు. నిన్ను ప్రేమించాడు కనుక పునరుత్థానుడే లేచాడు. అలానే నిన్ను లేపుతూ ఉన్నాడు. ఆ పునరుత్థాన సంతోషం నీ జీవితానికి ఇస్తూ ఉన్నాడు. పునరుత్థాన ప్రేమను నీకు ఇస్తూ ఉన్నాడు. పునరుత్థాన బలమును నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ 3 విషయాలలో ఎవరైతే పాలుభాగస్తులుగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నారో వారందరితో దేవుని సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. అది పునరుత్థానం అంటే అర్థము. ఆయన తిరిగి లేవడానికి గల కారణము ఆ పునరుత్థాన సంతోషంలో నిన్ను నన్ను పాలుభాగస్తులుగా చేయడానికి. రెండవది ఆ పునరుత్థాన బలమును నీకు నాకు పరిచయం చేయడానికి. మూడవది పునరుత్థాన ప్రేమను నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా. నేను వెతుక్కుంటూ వచ్చాను. నీకోసమే నా జీవితాన్ని త్యాగం చేశాను. నీకోసమే నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను. తనకంటూ తను ఏమీ దాచుకోలేదు. తనకంటూ తను ఏది కూడా ఉంచుకోలేదు, మిగిల్చుకోలేదు. ఆ చివరి రక్తపు బిందు వరకు కలువరి శిలువలో చిందించి తన ప్రాణాన్ని నిన్ను ప్రేమించాడు కనుక, నిన్ను ఇష్టపడ్డాడు కనుక, నిన్ను ప్రేమించకపోతే అలా చేస్తుండేవాడు కాదేమో. నీ భర్తను ప్రేమించగలుగుతున్నావు, నీ పిల్లలు ప్రేమించగలుగుతున్నావా? అది ఎంతవరకు? అదే ప్రేమ సమాధి వరకు వెళ్ళే ప్రేమే. చాలా మంది అంటారు, అమ్మమ్మ ఆయన నాకు ఎంత ప్రేమ, మా పిల్లలంటే నాకు ఎంత ఇష్టమో అంటారు. ఎంత? సమాధి వరకే. సమాధి తర్వాత నన్ను కూడా తీసుకుని మా ఆయనతో పాటు ఆ పక్కన పోయి తీసి నన్ను కూడా పాతి పెట్టండి పాస్టర్ గారు అండి, మీరేమనుకుంటారు, నన్ను కూడా పాతి పెట్టండి, ఇంకొక 7,000 అవుతాయి కదా, పక్కన ఇంకొక తీసేయండి అని ఎవరైనా చెప్తారమ్మా? అప్పుడు ఏమన్నా తెలుసా? పలానా జేసవి పాస్టర్ గారు సతీ సాగమను ఇలాంటి ఇప్పుడు కొన్ని 100 సంవత్సరాలు అయిపోతే ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు, సతీ సాగమను ఆచరిస్తున్నాడు. నన్ను తీసుకెళ్ళి పక్కన నాకు సమాధి రెడీ చేస్తారు. కనుక పునరుత్థానం అనేది మన జీవితానికి అవసరం. పునరుత్థానం నమ్మాలి. పునరుత్థానం ముందు యేసుక్రీస్తు ప్రభువులో తిరిగి లేచినట్లుగా నిన్ను నన్ను లేపుతని వాగ్దానం ఇచ్చాడు ఆయన. పునరుత్థాన సంతోషం కావాలా? పునరుత్థాన బలములో పాలుభాగస్తులుగా ఉండాలనుకుంటూ ఉన్నారా? పునరుత్థాన ప్రేమ నీకు నాకు కావాలి. ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం దేవుని సన్నిధిలో, అయ్యా మరణపు మూలను విరిచి మీరు అనప్రభ సజీవుడిగా తిరిగి లేచినటువంటి ఈ చక్కటి సందర్భాన్ని బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను.